కరీంనగర్కు చెందిన అక్రమ వడ్డీ వ్యాపారి మాజీ ఏఎస్ఐ మోహన్ రెడ్డి బాధితులు వినూత్న ఆందోళనకు దిగారు. కలెక్టరేట్ ముందు దీక్ష చేపట్టి మోహన్ రెడ్డి అక్రమాలు మోసాలపై పాటల సీడీ ఆవిష్కరించారు. బూట్ పాలిష్తో నిరసన తెలిపారు. మోహన్ రెడ్డిపై పీడీ యాక్ట్, మనీ లాండరింగ్ కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. నయీం కుటుంబ సభ్యుల మాదిరిగా మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను అరెస్టు చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని వారు తెలిపారు. మోహన్ రెడ్డిపై హైకోర్టులో రిట్ వేసినప్పటికీ సిఐడిచే ప్రభుత్వం నామమాత్రపు విచారణ జరిపించిందని లోక్సత్తా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, మోహన్ రెడ్డి బాధితుల సంఘం అధ్యక్షులు మహేందర్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం బంగారు తెలంగాణ తీసుకొస్తానంటుంది. దేవతలకు బంగారు విగ్రహాలు పెట్టడం కాదు, ఈ బడుగు జీవుల్లో వాళ్ళ బ్రతుకును బంగారమయం చేయాలి, ఈ బాధితుల బ్రతుకుల్లో బంగారమయం చేయాలని లోక్సత్తా ఉద్యమ సంస్థ డిమాండ్ చేస్తుంది. ఇవాళ వందలాది మంది బినామీలపేట వేలాది డాక్యుమెంట్ ఉన్నాయి. ఇవాళ నయీం కుటుంబం లాగానే మోహన్ రెడ్డి కుటుంబాన్ని అరెస్ట్ చేస్తే తప్ప నిజాలు బయటకు రావని ఇవాళ బాధిత సంఘం ప్రత్యేకమైన డిమాండ్ చేస్తుంది. ఇవాళ కుటుంబ సభ్యుల అరెస్టుతోనే నిజాలు బయటకు వస్తాయి. ఇవాళ నయీం కుటుంబాన్ని ఎలా అరెస్ట్ చేసిరో మోహన్ రెడ్డి కుటుంబాన్ని అరెస్ట్ చేస్తే ఇవాళ 10 సంవత్సరాల్లో ఇవాళ 600 డాక్యుమెంట్ ఎలా సంపాదించుండు ఒక పోలీస్ ఫైనాన్స్ ముసుగులో. ఇవాళ మోహన్ రెడ్డిపై మరల నేరాలు చేస్తున్న మోహన్ రెడ్డిపై పీడీ యాక్ట్ చేయాలని ఇవాళ ప్రత్యేక డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలే మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను అరెస్ట్ చేస్తేనే నిజాలు బయటికి వస్తాయని బాధిత సంఘం ప్రత్యేకమైన డిమాండ్ చేస్తూ ఉంది.